ఎప్పుడు కూడా నీ భర్త అంటే నీకు శిరస్సు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ భర్త అంటే శిరస్సును ఎప్పుడు కూడా అవమానించకూడదు. అవమానించినటువంటి పిల్లరా ఎవరావిడే ఎస్తేరు ఇంకొక ఉంది కదా కాదు మేకాలు కాదు ఎస్తేరు దగ్గర ఎస్తేరు మొదటి భార్య వస్తే పిల్లరా అవమానించింది. రాజు అషారోసు రాజును తన మందిరంతో స్నేహితులతో కూర్చొని రమ్మన్నప్పుడు నేను రాను అందే. ఏం చేద్దామన్నాడు. రాజుగారి మాట వినకపోతే రేపు మా పిల్లలు కూడా మా మాట వినరండి, అర్జెంటుగా ఊరు బహిష్కరణ చేశాను. పిల్లలు గమనించాలి, నీ భర్తని నువ్వు ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే గౌరవించాలి తప్ప అగౌరవించాలి. చదవమ్మా. స్వప్రయోజనము విచారించుకున్నది కనుక నీ యొక్క స్వప్రయోజనం నువ్వు ఇప్పుడు దాకా బయట ఫలం తినేసి వచ్చేస్తాం, ఇప్పుడు నుంచి అలా కాదు, ఆ ఫలం ఎదురుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక నీ కడుపు కాదు, నీకు ఇంకో కడుపు ఉంది. చెప్పండి. నీకు నువ్వమ్మా నీకు కూడా కడుపు ఉంది. కనుక నిన్ను వలె నీ శరీరాన్ని ఎలాగ ప్రేమిస్తావో నీ భార్యని కూడా అలా ప్రేమించాలి, నీ భర్తని కూడా అలా ప్రేమించాలి బైబిల్ చెప్తుంది. అదే మాట చెప్తున్నాడు పౌలు. త్వరగా కోపపడదు. అది మాట త్వరగా కోపపడకూడదు. ఇంకా చాలా సార్లు నేను పనుకునేటమ్మా కుమారికి ఎలాగా అర్థం పడిపోతుంది, మా అందరూ బదులు కొట్టేసాను. బాబు ఇక్కడి నుంచి నువ్వు త్వరగా కోపడకూడదు, ఎందుకంటే కోపడ్డప్పుడు మళ్ళీ నువ్వే కొనుక్కోవాలి. దేవుని స్తోత్రం. కనుక చాలా ఖర్చులు ఉంటాయి, నీకు బాగా ఆలోచించాలి. అపకారం మనసులో ఉంచుకోవాలి. అది అపకారం కానీ ఏమంటే మొక్క మీద అడిగే కానీ అపకారం మనసులో ఉంచుకోకూడదు. దుర్నీతి విషయమే సంతోషించగా సత్యమునందు సంతోషించాలి. అన్నిటికీ తాలుకొను, అది అన్నిటికీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అది ఓర్చుకోవాలి. అందుకని స్తోత్రం చెప్పండి. భార్య ఓర్చుకోవాలి, భర్త కూడా ఓర్చుకోవాలి. కలిమలో లేములో కష్టంలో సుఖంలో కూడా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీవు. దేవుని స్తోత్రం. మూడవది మీరు బాగా గమనించాలి. ఎబ్రీ పత్రిక అలాగే మొదటి కొరింథీ పత్రిక 7:14 మనం చూస్తే ఒకసారి చదువుతారా? మొదటి కొరింథీ పత్రిక 7:14 చదువుదామా. అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసులైన భర్తను బట్టి. అది మాట. ఒకవేళ ఎవరో విశ్వాసం తక్కువ ఉంటే, నీ భార్యలో విశ్వాసం తక్కువ ఉంటే నిన్ను బట్టి ఆమె విశ్వాసిగా మార్చబడాలి. ఒకవేళ నీ భర్త విశ్వాసం తక్కువ ఉందనుకోండి, ఏం చేయాలి? ఇంకా తగ్గించాలా ఎక్కించాలా? తగ్గించాలా? చెప్పండి. విశ్వాసం తగ్గించాలి ఎక్కించాలా? పెంచాలి. దేవుని స్తోత్రం. కనుక నిన్ను బట్టి ఆయన ఇంకా దేవుని తెలుసుకోవాలి. అలా ఉండాలంటే నీవు నీ భర్త కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీ మాట చెప్తాం కానీ నీ భర్త బాధ్యత నీదే. బైబిల్ అదే చెప్తుంది. ఒక అవిశ్వాసమైన భర్త ఉంటే భార్యను బట్టి ఆ భర్త పిల్లల మా సంఘంలో వెంకటేశ్వర గారి సహోదరుడు ఉండేవారు. అలా భార్యను రత్నకుమారి గారిని ఇంటి దగ్గర ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన పోలీసు, ఆయన పాస్టర్ గారు అబ్బాయే, కానీ హిందూ వివాహం చేసుకున్నాడు. యేసు ప్రభు అంటే నమ్మలేదు. పిల్లల తుమ్మరావులో మా మందిరంలో పిల్లల ఆ భార్యని ఇచ్చిపెట్టి వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థన చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన గొప్ప పాస్టర్గా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ భార్య ప్రార్థన చేసింది. అలాగే గైడ్ గారు అని ఒక ఆయన తన భార్య పిల్లల చర్చిగా ఆయన కరవచ్చు కొట్టేసేవాడు. కానీ ఆ భార్య ప్రార్థన చేసింది. ఆయన పిల్లల చాలా గ్రామాలు సువార్త చేశాడు. దేవుని స్తోత్రం. ఇంచుమించు 78-80 సంవత్సరాల పిల్లల బ్రతికి ఏ రోజు కూడా ఖాళీ అవ్వకుండా ఆమె ఇంటిలో ఉంటే ఈయన బయట అవుట్ రీచ్ సువార్త చేసేవాడు. అంటే భార్య భర్త కొరకు ప్రార్థన చేయాలి,
భర్త భార్య కొరకు ప్రార్థన చేయాలి. కనుక మూడవది పిల్లలు ఒకటికొకడు పరిశుద్ధత కలిగి జీవించాలి. నాలుగవది పిల్లలు ఎఫెసీ పత్రిక 5:29 చదవండి త్వరగా.